పాత విధానాల్లో నిజంగా లేడీస్ చేసేవాళ్ళు కాదు, ముందుకొచ్చేవాళ్ళు కాదు. సో ఇవన్నీ ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు నేను నేర్పిస్తున్న ఏదైతే కొత్త విధానం ఉందో వితౌట్ ఎనీ ఫీల్డ్ వర్క్ అంటుంటా కదా, ఫీల్డ్ వర్క్ లేకుండా ఒక కన్సల్టెంట్ టైప్ మార్కెటింగ్ నేర్పిస్తా నేను. ప్రాక్టికల్గా మీరు ఒకళ్ళని అడగటం కాదు, మిమ్మల్నే వేరే వాళ్ళు అడగాలి. నాకు ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను ఎంత డబ్బు రెడీ చేసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎన్నాళ్ళు నాకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని మిమ్మల్ని ఒకళ్ళు అడిగేటట్టు మిమ్మల్ని నేను తయారు చేస్తా కన్సల్టెంట్గా. అప్పుడు అందరు చేయొచ్చు కదా, లేడీస్ కూడా, లేడీస్ అండ్ జెంట్స్. అండ్ ఇంకో మాట అడుగుతున్నా, ఇదేమన్నా కట్టెలు కొట్టే పనా, రాళ్ళు కొట్టే పనా కాదు కదా. మార్కెటింగ్ అనేది బలంతో చేసే పని కాదు కదా, తెలివితో చేసే పని. అవును కదా, మార్కెటింగ్ అనేది తెలివితో చేసేది కాదంటారా? తెలివితో చేయాలి కదా. కండబలం మగవాడి సొత్తు, మగవాడి బలం ఆడవాళ్ళకి వస్తుందా? రాదు. కష్టం కాదు, రాదండి. 10 జన్మలు ఎత్తినా మగవాడి బలం ఆడవాళ్ళకి రాదు. అలానే బుద్ధి బలం ఆడవాళ్ళ సొత్తు. ఏమో రైటర్? మనం కూడా 10 జన్మలు ఎత్తినా మనం అనుకుంటాం వాళ్ళ తెలివితేటలు మనకు రావండి. మన వరకు మనకు ఉన్నాయి, కానీ వాళ్ళ తెలివితేటలు నేను ఇంకొక చోట కూడా చెప్పిన, మనం కొడితే ఒక దెబ్బ, ఆడవాళ్ళు కొడితే చావు దెబ్బ. మైండ్తో ఉంటుంది ఇది, మైండ్తో చేసేది. మైండ్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంది? మగవాళ్ళ దగ్గర, ఆడవాళ్ళ దగ్గర? మరి ఉన్నప్పుడు మరి మైండ్తో చేసే మార్కెటింగ్ ఇప్పుడు ఫీల్డ్ వర్క్ లేకుండా చేపిస్తుంటే అప్పుడు లేడీస్ చేయొచ్చా చేయకూడదు? అడగండి. చేయొచ్చా చేయకూడదు? 100% చేయొచ్చు కదా. సో ఇప్పుడు నేను వచ్చిన ఆడవాళ్ళకి కూడా చెప్తా, అమ్మ, జీరో టు హీరో అనేది ఆడవాళ్ళకి ఎలాంటి పీట వేస్తుంది అంటే, ఆడవాళ్ళు కంఫర్ట్గా ఉండే ప్లేస్ ఎక్కడ క్రాంతి గారు? కంఫర్ట్ ఇంట్లో కాదు, పుట్టిల్లు మెట్టినిల్లు. ఎక్కడ కంఫర్ట్ వాళ్ళు ఫీల్ అవుతారు? అడగండి, కావాలంటే వాళ్ళని. మీ ఆవిడని అడగండి. మీరు ఎంత మంచిగా చూసుకున్నా తప్పు అనుకోకండి, ఏదో అనాలని కాదు. వాళ్ళ పుట్టినింటి మీద ఉన్న ప్రేమ, వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళల్లో ఉండే ఆనందము, అక్కడ ఉన్న 4 రోజులు 2 రోజులు వాళ్ళు ఎంత హ్యాపీగా, పుట్టి పెరిగిన ఇల్లు కదా, కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా. జీరో టు హీరో వచ్చే ఆడవాళ్ళకి పుట్టిల్లు లాంటిది. అంత కంఫర్ట్గా మీరు జీరో టు హీరోలో ఉండొచ్చు, నా దగ్గర నేర్చుకోవచ్చు. నేను మీ సొంత అన్న లాంటి వాడిని, హ్యాపీగా నేర్చుకోండి. మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడు తృణమో పణమో చేతిలో పెట్టి పంపిస్తారు మీ పుట్టింటి వాళ్ళు. ఈ అన్న కోట్లు సంపాదించే కాన్సెప్ట్ని నేర్పించి పంపిస్తాడు.